హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. మీకు శాలరీ బాగా వస్తుందా? వ్యాపారంలో ఇన్కమ్ వస్తుందా? చక్కగా మీ పని ఏ పని చేసుకుంటే అందులో డబ్బులు వస్తున్నాయా? అయితే సమస్య అది కాదు, మీ హ్యాబిట్స్లో ఉంది. ఈరోజు మన టాపిక్ డెప్ట్ అంటే అప్పులు. డెప్ట్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మనము దాన్ని తీర్చుకోవాలి అనేది మన టాపిక్. చాలామంది సమాజంలో ఈ అప్పులు వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కొద్దిగా ఎలా తీర్చుకోవాలనేది డిస్కస్ చేద్దాం. తర్వాత ఎలా సంపాదించడం అనేది ఇంకానంత క్లియర్గా మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈరోజు ఎలా తీర్చుకోవాలి. ఫస్ట్ మీరు చాలా ఆనెస్ట్గా ఒక పేపర్ పెన్ తీసుకోండి. మీ యొక్క డెప్స్ అన్నీ కూడా నీట్గా ఎక్కడ కూడా మొహమాటం లేకోకుండా అన్నీ కూడా రాయండి, లిస్ట్ రాయండి. రాశారా? రాసిన తర్వాత దాంట్లో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో, ఏదైతే హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా పక్కన రాసుకోండి, పక్కన నోటిఫై చేయండి. ఓకే, నోట్ చేసుకున్నారా? వాటి మీద మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. నంబర్ 1, మనము ఎక్కడ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో వాటిని క్లియర్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి వాటిని క్లియర్ చేయండి. సెకండ్ పాయింట్, మీకు వస్తున్న ఇన్కంలో ఒక 20% డబ్బుల్ని రీపేమెంట్ చేయడానికి ఉపయోగించండి. ఖచ్చితంగా ఉపయోగించాలి, లేకుంటే హౌస్ డన్ క్లియర్ కావు. ఖచ్చితంగా మనం రీపే చేసుకుని రావాలి. థర్డ్ పాయింట్, కొత్త ఈఎంఐ జోలికి పోకండి. నో, కొత్త ఈఎంఐ జోలికి అస్సలు పోవద్దు. దీంతో పాటు ఫోర్త్ పాయింట్, సైడ్ ఇన్కమ్, ఏదైనా ఒక ఇన్కమ్ వచ్చేది మనం స్టార్ట్ చేయండి. చిన్నదే కావచ్చు, అది మనకి ఇన్కమ్ కావాలి కొద్దిగా. ఈ 4 మనం మొదలు పెట్టుకొని కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తూ పోస్తే మనకి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుందండి. గుర్తుంచుకోండి మిత్రులారా, లగ్జరీ వద్దండి, ఫ్రీడమ్ కావాలి. ఫస్ట్ మనకేం కావాలి? ఫ్రీడమ్ కావాలి. లగ్జరీకి పోవద్దు, ఇంకా లగ్జరీకి పోవద్దు. డెప్త్ ఎప్పుడైతే ఫ్రీ అవుతాయో ఆ తర్వాత మనము లోన్స్కి ఒక దండం పెట్టేసి మనం ఏం చేయాలి? మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. ఎప్పుడు కూడా లోన్స్ తీర్చుకోవడం ముఖ్యం కాదు. మనసును ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంచుతారో మీకు ఆయస్సు పెరుగుతుంది. అది ఉంచుకోండి. ఆ దిశగా మనం ప్రయాణం చేసి మనం కంట్రోల్ చేసుకొని హ్యాపీగా డెప్ట్ ఫ్రీగా అంటే అప్పులు లేని స్థితిలో దర్జాగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని, మనశ్శాంతిగా ఉంటారని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. ఇది ఫస్ట్ చేసి ఎంతమంది చేస్తారో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.